వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగురుతుందని పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ధీమాను వ్యక్తం చేశారు. గత 10 ఏళ్లలో కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని, కానీ కాంగ్రెస్ పార్టీ పనిగట్టుకుని అబద్ధాలు ప్రచారం చేసే అధికారంలోకి వచ్చిందన్నారు. ఇక ప్రజల తీర్పును శిరసా వహిస్తానని, తమ ప్రభుత్వ హయాంలో ఆగిన పనులను కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసి ప్రజలకు మేలు చేయాలని కోరారు. మీకు నిజాయితీ ఉంటే, రైతులను నిజంగా కాపాడాలనుంటే, పంటలు కాపాడాలనుంటే వెంటనే చర్యలు మొదలుపెట్టి దాన్ని మరమ్మతులు చేసి ఆ పోయేటువంటి నీళ్ళను ఆగబట్టి రైతులకు వెంటనే నీళ్ళు ఇవ్వచ్చు. ఆ పని చేస్తలేరు వాళ్ళు. దాన్ని ఒక సినిమా చూపిస్తున్నారు ఆ పిల్లలు. కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం కొట్టుకపోయింది. నిజంగా అది నిజమా? అది ఒక పిల్లర్ 2 పిల్లర్లు రిపేర్ చేస్తే ప్రాజెక్టు మళ్ళీ యథావిధిగా నడుస్తుంది. పోయిన సంవత్సరం వచ్చినటువంటి వరదలలో పెద్ద తాకిడితోటి ఒక పిల్లర్ డ్యామేజ్ అయింది. అయితే ఇక్కడ ప్రపంచంలో అనేక ప్రాజెక్టులలో ఇటువంటి డ్యామేజెస్ వచ్చినాయి. మరి ఇలా 4000 క్యూసెక్ల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి రోజు. వాటిని ఆపి పంపు చేసి ఇచ్చేటువంటి ప్రయత్నం జరుగుతలేదు. ఉన్న నీళ్లను సముద్రంలోకి ఇచ్చిపెట్టిరు 10 టీఎంసీలు. ఇలా రైతులు నీళ్లు లేక అల్లాడుతున్నారు. అంటే మీ యొక్క పరిపాలన విధానం, మీ తీరు, మీ పద్ధతి 100 రోజులు దాటిదాకా మేము నిజంగా మాట్లాడద్దని అనుకున్నాం. కానీ పరిస్థితి చాలా దారుణంగా. ఈరోజు మన ప్రియతమ నాయకులు శ్రీ కొప్పుల ఈశ్వర్ గారిని పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా గౌరవనీయులు పెద్దలు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ కేసీఆర్ గారు ప్రకటించిన విషయం మీ అందరికీ తెలిసిందే. మరి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వారు మన మధ్యలోకి రావడం, శ్రీ కొప్పుల ఈశ్వర్ అన్నగారు మన మధ్యలోకి రావడం చాలా సంతోషం. వారు ఈరోజు మరి పెద్దపల్లి మండల నాయకులతో, కార్యకర్తలతో సమావేశంగా ఉన్న ఆలోచనతో ఇక్కడికి రావడం చేయడం జరిగింది. వారు ఒక్కొక్క మండలాన్ని మరి నేరుగా మండల కేంద్రాలకు వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ, మరి కార్యకర్తలతో, నాయకులతో మాట్లాడుతూ మరి రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో వారి సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో మాజీ మంత్రి